ఓం నమ శివాయ. మీరు చూస్తుంది చిదంబరం నటరాజస్వామి ఆలయం యొక్క సౌత్ గోపురం అన్నమాట. సో ఈ మధ్యలో నేనైతే టెంపుల్ని విజిట్ చేశాను. సో అప్పుడు నేను తీసిన వీడియో, దాంతోపాటు టెంపుల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ టెంపుల్కి సంబంధించిన చాలా విషయాలతో పాటు మానవ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు దీనికి మిళితమై చూసుకోవాలన్నమాట. సో అది ఏముందో మొత్తం అయితే మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం రండి. చూసురా, ఇవి మొత్తం నాట్య భంగిమలకు సంబంధించిన శిల్పాలు అన్నమాట. ఆలయం యొక్క గోపురానికి, ప్రతి గోపురానికి ఇలాంటి శిల్పాలు ప్రతి ఒక్కటి చెక్కబడి ఉంటాయన్నమాట. దాదాపుగా 30 అడుగుల ఎత్తుండే ఈ ద్వారానికి సో ఈ విధంగా పూర్తిగా చెక్కి మొత్తం రాతి మీద చెక్కి ఉంటాయి అన్నమాట. సో అద్భుతంగా ఉంటాయి. అన్ని రకాల నాట్య భంగిమలు ఈ గోడల మీద అయితే పూర్తిగా ఈ విధంగా చెక్కబడి ఉంటాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అవి క్లియర్గా మనం గమనిస్తే. కొన్ని విగ్రహాలు అయితే కొద్దిగా శిథిలమైనవి, లేకుంటే ఎవరేమైనా డ్యామేజ్ చేసారు. ఇదే సౌత్ టవర్ గేట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. కాకపోతే ఈ టెంపుల్ యొక్క క్లియర్ వ్యూ కావాలంటే మనం సౌత్ నుంచి ఎంటర్ కావాలన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా చూడవచ్చు మనం, పూర్తిగా అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో నాట్యశాస్త్రానికి శివపార్వతులు ఈ టెంపుల్కి సంబంధించిన నాట్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తురా, ఈ ఆలయానికి సంబంధించిన ద్వారపాలకుల యొక్క విగ్రహాలు మనకు కనిపించాయి కదా, అవే అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిపోదాం రండి. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ శిల్పాలు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతిదీ కళాత్మకంగా పూర్తిగా ఒక్కొక్క భంగిమను అన్ని రకాలుగా తీర్చిదిద్దారన్నమాట. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క పోజు ఇంత డీటెయిలింగ్గా చెక్కిరో చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. సో ఇదే ప్రధాన ఆలయం. ఇక లోపలికి వెళ్ళిపోదాం. దానితో పాటు టెంపుల్కి సంబంధించిన చాలా విషయాలు అయితే పూర్తిగా మీతోటి మీకు చెప్పే ప్రయత్నం, దాంతోపాటు మానవ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలను అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇదైతే టెంపుల్ లోపల వ్యూస్ అన్నమాట. సో మార్నింగ్ టైంలో సెక్యూరిటీ అంత అలర్ట్గా లేదు. మేము మార్నింగ్ 5:45కి ఎంట్రన్స్కి వెళ్ళినాం అనమాట. సో దాని తర్వాత కొద్దిగా టైం పడి దాని తర్వాత లోపలికి వెళ్ళినాం. సో ఇది ప్రధాన ఆలయం లోపలి మండపం యొక్క కొన్ని వ్యూస్ అన్నమాట. సో మార్నింగ్ టైంలో తీసిన కొన్ని లైటింగ్స్ లేవన్నమాట. సో కొద్దిగా ఈ విధంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఆలయం. దాదాపుగా 40 ఎకరాలు విస్తరించి ఉన్న ఆలయం అన్నమాట. సో పెద్ద ఆలయం, ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం ఇది. టెంపుల్ లోపల మండపాల యొక్క లోపల వ్యూస్ అన్నమాట. సో అప్పుడైతే కొద్దిగా తక్కువ ఉన్నారన్నమాట జనాభా. సో అందుకనే నేను క్లియర్గా కొన్ని వ్యూస్ అయితే చూపించడానికి ట్రై చేశాను. సో ఇదే సౌత్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచే లోపలికి ఎంటర్ అవుతారు. ఇది లోపల వ్యూ చూడండి. కొన్ని విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి గోపురం మీద. ఈ టెంపుల్లో మనం చూడాల్సిన విషయం ఏంటంటే, వేరే టెంపుల్లలో ఒక్కొక్క రాజగోపురం ఒక్కొక్క హైట్లో ఉంటాయన్నమాట. సో ఈ టెంపుల్లో మాత్రం పూర్తిగా 13 అంతస్తుల హైట్ ఉండి ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసురా, శివపార్వతుల యొక్క విగ్రహాలు అన్నమాట. ఇదే మండపంలో శివపార్వతులు నాట్యం చేసిన దృశ్యాలను ఇంతకంటే బెటర్గా ఇంకెక్కడ చూపారనమాట. సో చాలా అద్భుతమైన పోజ్ ఇది చూడండి. శివుడు తన ఎడమ చేతి కాలితోటి బొటన వేలితోటి తను అలంకరించిన ఆభరణాలను తీసి మళ్ళీ వేసుకునే దృశ్యం అన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి, నటరాజస్వామి విగ్రహం పోజ్ అన్నమాట. సో మన శరీర ధర్మశాస్త్రానికి ఈ యొక్క భూమి యొక్క పుట్టు పూర్వతరాల గురించి చాలా విషయాలు అయితే ఈ టెంపుల్లో పూర్తిగా క్లియర్గా చూసే విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం, దాంతోపాటు ఆ రోజుల్లో అంటే పాతకాలంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా కొన్ని విజువల్స్ అయితే ఈ విధంగా పెయింటింగ్ అయితే చేసి పెట్టారనమాట. సో చాలా అద్భుతమైన పెయింటింగ్ ఇది చూడండి. పైకప్పుపై ఈ విధంగా చెక్కడం అంటే మామూలు విషయం కాదు. మీరు ఇక్కడ చూసారు కదా కమల పువ్వు, ఇక్కడ చూడండి టెంపుల్ యొక్క పూర్తి వ్యూ ఇంత అద్భుతంగా కట్టిరో. సో ఆ రోజుల్లో కట్టే విధానం ఇంత ప్రాక్టికల్గా చూపించారో. ప్రధాన ఆలయం ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, సో బంగారు వర్ణంలో. ఇది సహస్ర పద్మం అన్నమాట. సో 1000 రేకులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచే మీరు కనిపిస్తుంది లోపల గోల్డెన్ వ్యూలో అదే
ఆ టెంపుల్ యొక్క ప్రధాన ఆలయం అన్నమాట. సో ఇప్పుడు మనమైతే టెంపుల్ని దర్శించుకుందాం. ఈ విధంగానే లోపలికి వెళ్ళాలి. సో టెంపుల్లో కొన్ని విషయాలతో పాటు మానవ శరీర ధర్మశాస్త్రానికి యోగ శాస్త్రానికి మిళితం చేసి ఈ టెంపుల్ని మనం పూర్తిగా చూడాలన్నమాట. కనిపిస్తుందిగా లోపల ఆ గోల్డెన్ తాపడం, ఆ బంగారు తాపడమే టెంపుల్ యొక్క పైకప్పు అన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ మనం చూసుకుంటే ఇది మొత్తం రాతితోటి చెక్కిన ఈ స్తంభాలు అన్నమాట. చూడండి, వేరే టెంపుల్లో మనం నార్మల్ స్తంభాలు కనిపిస్తాయి, ఇవి చూడండి స్ట్రైట్గా ఒకటే రాతితోటి చెక్కిన శిల్పాలు అన్నమాట. శిల్పాలకు ఉన్నాయన్నమాట. సో కొద్దిగా విశాలమైన పెద్ద వరండా లేక ఉందన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది ఇది. సో దీని తర్వాత మనం ముందుకెళ్తే ముందు కనిపిస్తుంది 1000 కాళ్ళ మండపం అన్నమాట. దానికి ఎంట్రన్స్ ఇది. సో పూర్వకాలంలో ఆపద సమయంలో ఈ చిదంబరం ప్రాంతం అయితే ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేకుంటే వరదలు ఏమైనా ఎక్కువ నష్టం కలిగినప్పుడు ఈ విధంగా టెంపుల్లోకి వచ్చి నివసించడానికి ఆ రోజుల్లో రాజులు ఈ విధంగా కట్టించారు అనమాట. సో ఇదే సౌత్ ఎంట్రన్స్. మీరు చూస్తురా, మనకు ఈ విధంగా అయితే విగ్రహాలు అయితే దర్శనమిస్తాయన్నమాట. ఇదే ప్రధాన ఆలయం యొక్క పైకప్పు అన్నమాట. చాలా అద్భుతంగా బంగారు వర్ణంలో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ టెంపుల్ యొక్క బయట వ్యూస్ కొన్ని చూపిస్తా. లోపల వ్యూస్ అయితే మనకు కెమెరా అలో లేదు కాబట్టి కొన్ని ఫొటోస్ రూపంలో దాంతోపాటు స్థల పురాణం మొత్తం అయితే చెప్తాను అనమాట. సో మీకు కనిపిస్తుంది ముందు అదే 1000 కాళ్ళ మండపం అన్నమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. దాంతోపాటు చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఇవే శివపార్వతుల యొక్క నాట్య భంగిమలో ఉన్న విగ్రహాలు అన్నమాట. సో టెంపుల్ పైన పైకప్పుకి ఈ విధంగా ముందు మనకు దర్శనం ఇస్తాయి. ఇక్కడ నుంచే మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉండాలన్నమాట. మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైన ఆలయం ఈ చిదంబర ఆలయం. పరమశివుడు ఈ ఆలయంలో ఆకాశలింగంగా దర్శనమిస్తాడనమాట. ఈ ఆలయంలో శివుడు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. నటరాజస్వామిని సృష్టి ఆవిర్భావానికి సంబంధించిన రహస్యంగా ఉండే విగ్రహ రూపంలో కనిపిస్తారన్నమాట. ఆలయంలో నటరాజస్వామి విగ్రహాన్ని మరకతంతో చెక్కారు. సృష్టికి సంబంధించిన విషయాలు, విగ్రహం చుట్టూ కనిపించే మండుతున్న గోళం, ఢమార్గం నుంచి శబ్దం, ఇంకో ఎడమ చేతిలో ఉన్న అగ్ని, కాలి బొటనవేలు నేలను చూపిస్తే మరో కాలు గాలిలో ఉండి గాలిని చూపిస్తుంది అన్నమాట. సో నటరాజస్వామి జుట్టు పైకి ఉండి ఆకాశాన్ని సూచిస్తుంది. మీరు ఈ విధంగా గమనిస్తే నటరాజస్వామి విగ్రహమే ఈ భూమి యొక్క ఆవిర్భావానికి దాంతోపాటు అసలు పూర్తిగా ఈ పంచభూతాలను సూచిస్తుంది అన్నమాట. ఈ ఆలయాన్ని కేవలం మనం ఆధ్యాత్మికంగానే కాకుండా సైంటిఫిక్గా మానవ శరీర ధర్మశాస్త్రాన్ని యోగ శాస్త్రాన్ని మిళితం చేసి చూడాలి. అదే చిదంబర రహస్యం అన్నమాట. సో చిదంబరం అంటే అదేమైనా పెద్ద చిదంబర రహస్యమా అంటారు. సో ఈ టెంపుల్ మొత్తం చిదంబర రహస్యమే అలానే అనిపిస్తుంది అనమాట. సో మేము కూడా అలానే ఫీల్ అయ్యాము. సో కొన్ని విషయాలు ఈ టెంపుల్ గురించి మీతో పంచబోతున్నాను. సో అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఆలయంలో చూడడానికి మనం ముందుగా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు, ఆ తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. ఆలయం మొత్తం 40 ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలో అతిపెద్ద శివాలయం. అసలు చిదంబరం అంటే అర్థం ఏందో తెలుసా? చిత్ అంటే మనస్సు, అంబళం అంటే ఆకాశం అని అర్థం అన్నమాట. సో మనస్సు పూర్తిగా విశ్వంలో మిళితమై ఉండడం అన్నమాట. ఇదే ఈ టెంపుల్ యొక్క ప్రధాన విషయం అన్నమాట. సో ఆలయంలో స్వామివారు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకటి నటరాజ స్వామి రూపంలో ఆనంద తాండవం చేస్తున్న భంగిమలో ఉంటారు. రెండవది స్ఫటికలింగ రూపంలో. సో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ దర్శనం కలుగుతుంది, మాకు కూడా కలగలేదన్నమాట. ఇంకోటి బంగారు బిల్వపత్రాలు. ఇది చిదంబర రహస్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నమాట. కానీ మనం చూడలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆ బంగారు బిల్వపత్రాలను భక్తులకు రోజుకు కేవలం 4 సార్లు ఒక నిమిషం 4 నిమిషాలు మాత్రమే ఓపెన్ చేస్తారనమాట. ఈ ఆలయంలో స్వామివారితో పాటు విష్ణుమూర్తి కూడా ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తి శ్రీ గోవిందరాజ పెరుమాళ్ రూపంలో దర్శనమిస్తారు. పార్వతీదేవి శ్రీ శివకామ సుందరిదేవిగా మనకు దర్శనమిస్తారనమాట. గోపురం లోపల ద్వారపాలకుల విగ్రహాలు, దాంతోపాటు శివపార్వతుల నాట్యభంగిమలు ఇందాక మనం చూసినాం కదా, అలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నమాట. ఈ ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ మండపంలో నందీశ్వరుడు ఉన్నారు చూడండి.
చాలా పెద్ద నందీశ్వరుడు. మనం చూస్తే కొద్దిగా డిఫికల్ట్ ఉంటారనమాట. సో నందీశ్వరుడు బయట సైడు బయట ఉంటారనమాట. సో లోపల సైడు శివుడు పార్వతులు ఏకమై ఉన్న విగ్రహాలు ఉంటాయన్నమాట లోపల ఆలయంలో. కాకపోతే ఈ విధంగా ఎంట్రన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఈ విధంగా కనిపించే విధంగా ఉందన్నమాట. సో మీకు కనిపిస్తుంది 1000 కాళ్ళ మండపం అన్నమాట. సో చాలా పెద్ద మండపం. కేవలం ఫెస్టివల్ టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి లోపలికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడు ముందుకెళ్దాం. మాకైతే మార్నింగ్ 6:30 ఆ టైంలోనే నటరాజ స్వామి పూర్తి దర్శనం కలిగిందన్నమాట. స్వామిని అలంకరించడం, దాని తర్వాత అభిషేకం చేయడం, హారతి ఇచ్చే సమయంలో అక్కడ భజనలు చేశారన్నమాట. ఎంత వినసొంపుగా ఉందంటే టెంపుల్ మొత్తం ఆ రీసౌండ్ వస్తుంది అన్నమాట. సో చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అది అసలు మనం అనుభూతి చెందలేమన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇదే నార్త్ ఎంట్రన్స్. ఇక్కడ పక్కనే ఉన్నది శివకామ సుందరి దేవి ఆలయం అన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్ అయి ఉండే, అది చూపించలేకపోతున్నాం. ఇప్పుడు స్థల పురాణం విషయంకి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుడు ప్రతిరోజు నాట్యం చేసేవారు అన్నమాట. సో ఒకరోజు నాట్యంలో పోటీలో భాగంగా విష్ణుమూర్తిని న్యాయ నిర్ణేతగా ఉంచి నాట్యం చేశారు. ఆ రోజు నాట్యం చూడడానికి సకల దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుషులు అందరూ నాట్య మండపంలో ఉన్నప్పుడు నాట్యం మొదలుపెట్టి ఎంతో పోటీతో నాట్యం చేశారు. నాట్యంలో భాగంగా పరమేశ్వరుడు తన కాలి బొటన వేలితో చెవి ఆభరణాలను తీసి నేలకేసి పడేసి తిరిగి కాలి బొటన వేలితోనే మళ్ళీ చెవికి అలంకరించుకుంటారనమాట. సో నాట్య ప్రపంచంలో ఎంతో కష్టమైన నృత్యం ఇది. దీన్ని శివపార్వతీలు ఇద్దరు చేయగలరు. కాకపోతే అమ్మవారు అందరి ముందు ఆ భంగిమ చేయడానికి ఒప్పుకోక తను ఓడిపోయానని ఒప్పుకుంటారన్నమాట. సో మనం టెంపుల్ ఎంట్రన్స్లో చూసిన ఆ విగ్రహ ప్రతిరూపాలే అవి అన్నమాట. సో కోనేరు చూడండి, చాలా పెద్దది, అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వ్యూ మనకి చాలా 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 అద్భుతంగా ఉంది. దాని తర్వాత ఈ టెంపుల్కి సంబంధించిన ఇంకా కొన్ని కథలు ఉన్నాయన్నమాట పురాణాల్లో. అవి కూడా మనం వినొచ్చు. ఇంకా ఇప్పుడు మెయిన్గా ఆలయంకి సంబంధించిన శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. చిదంబర ఆలయానికి ఉండే 9 ద్వారాలు మన శరీరంలో ఉండే నవరంధ్రాలకు ప్రతీక అన్నమాట. సో నటరాజ స్వామి ఆలయం మానవ శరీరంలో ఉండే గుండె ఏ విధంగా అయితే ఎడమ వైపున ఉంటుందో, ప్రధాన ఆలయం కూడా మండపం కూడా అదే వైపుగా గుండె ఏ విధంగా మన బాడీకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. నటరాజ స్వామి గర్భాలయం పైకప్పు బంగారు రేకులతోటి ఒక పూత చేయబడి ఉంటుంది అనమాట. సో దానిలో మొత్తం 21,600 బంగారు రేకులు ఉంటాయన్నమాట. సాధారణ మానవుడు ఒకరోజు తీసుకునే మొత్తం శ్వాసల గురించి తెలుసుకుంటే మనకు 21,600 ఉంటాయన్నమాట. నిమిషానికి 15 సార్లు, అలాగే 24 గంటలో 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ప్రతీకగా ఉండేటట్టు బంగారు రేకులను అమర్చారనమాట. సో ఈ బంగారు రేకులను అమర్చడానికి మొత్తం 72,000 బంగారు మేకులను ఉపయోగించారు. 72,000 అంటే మన శరీరంలో మొత్తం ప్రధాన నాడుల సంఖ్య అన్నమాట. సో శక్తి కేంద్రాలను ఇది సూచిస్తుంది. నటరాజ స్వామి విగ్రహం పూర్తిగా పంచభూతాలను అదుపు చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. నటరాజ స్వామి కాలి బొటనవేలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మధ్య బిందువు అన్నమాట. ఇది దాదాపుగా 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి సైంటిస్టులే చెప్పిన విషయం. ఈ ఆలయంలో ఉండే 4 స్తంభాల ప్రధాన మండపం 4 వేదాలకు ప్రతీకగా చూపిస్తుందన్నమాట. శివకామ సుందరి దేవి ఆలయంలో 28 స్తంభాలు ఉంటాయి. ఇవి 28 శివ కాంకర్య పూజ్యాలను ప్రతీకగా చూపిస్తాయి అన్నమాట. చతుషష్ట కళలకు ప్రతీకగా 64 లలిత కళా మండపం ఇక్కడే ఉంటుంది. చాలా చాలా పెద్ద మండపం, చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారు తాపడం కలిగిన ఆలయం మీది 9 బంగారు కలశాలు నవశక్తులను సూచిస్తుంది. అర్ధ మండపంను ఆనుకొని ఉన్న ఒక మండపం ఉంటుంది. ఇందులో 18 స్తంభాలు ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా మలచబడి ఉంటాయి. ఇవి అష్టాదశ పురాణాలకు ప్రతీకగా చూపించబడి ఉంటాయి. నటరాజ స్వామి ఆలయం యొక్క మెట్లు 5 నమశివాయ అనే పంచాక్షరి మంత్రానికి ప్రతిరూపంగా ఇవి కట్టించారని ఇక్కడి అర్చకులు చెప్తున్నారన్నమాట. ఈ ఆలయం యొక్క అక్షాంశం రేఖాంశం ఆధారంగా చూస్తే భూమి యొక్క అయస్కాంత క్షేత్రంకు మధ్య బిందువు కాబట్టి ఈ ఆలయంలో కాస్మిక్ కిరణాలు ఎక్కువగా పడుతుంటాయని సైంటిస్టులే రీసెర్చ్ చేసి చెప్పిన విషయం.
చూశారు కదా, ఆలయంలో ప్రతి ఒక్క విషయం మానవ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించిందిగా పూర్తిగా సైంటిఫిక్గా ఈ విధంగా మలచడం, అది కూడా దాదాపుగా పురాణ కాలంలో ఒక 1300-1400 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన ఆలయాన్ని, మానవ శరీరంతో సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంత ప్రస్ఫుటంగా అందరికీ అద్భుతంగా అర్థమయ్యే రీతిలో విగ్రహాల రూపంలో, దాంతోపాటు చాలా రకాల రహస్యాల రూపంలో ఈ విధంగా పొందుపరచడం అనేది మన యొక్క భారతీయ శిల్పకళ నైపుణ్యం, ఇంజనీరింగ్ చాతుర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఆలయం చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా పెద్ద ఆలయం. పూర్తిగా మనం తిరిగి చూడడానికి కనీసం గంట సమయం పడుతుంది. అద్భుతమైన పెయింటింగ్, శిల్పకళ నైపుణ్యం, ఎన్నో విషయాలకు మనకు పాతకాలం విషయాలను గుర్తు చేసే ఆలయం. తప్పకుండా మీరు దర్శించండి. చాలా అద్భుతమైన ఆలయం. మార్నింగ్ టైంలో మనం వెళ్తే చాలా మంచి దర్శనం కలుగుతుంది. దర్శనం టైంలో హారతి ఇచ్చేటప్పుడు పూర్తిగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. హారతి సమయంలో చేసే సౌండ్ మాత్రం టెంపుల్ మొత్తం రీసౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి మీరు తప్పకుండా పరవశించిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది. కొన్ని మండపాలు అయితే మనం చెప్పకూడదు, చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా 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 విషయాలు అనేది మనకు చూపిస్తాయి అన్నమాట. ఈ టెంపుల్లో ఉండి మనం ఏ రకమైన ధ్యానం చేస్తే అది చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తారు. సో తప్పకుండా ఈ విషయాలను మీరు తెలుసుకోండి. టెంపుల్కి వెళ్తే మాత్రం తప్పకుండా అన్నీ చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.